అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో అసలైన పొలిటికల్ గేమ్ ఎప్పుడు మొదలవుద్ది, అసలైన పొలిటికల్ వేవ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడంతా చప్పగా స్తబ్దుగా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పాపం పోలీసులు కానీ వ్యవస్థ కానీ స్టిల్ ఇప్పటికీ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఈ వీడియోలో ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ బహుశా చాలామందికి తెలియంది. ఏప్రిల్ 5 నుంచి 12వ తేదీ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని సంచలనాలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో కీలకమైన పొజిషన్లో ఉన్న కొంతమంది మీద వేటు పడబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరినైతే నమ్ముకొని వాళ్ళని కీ పొజిషన్స్లో పెట్టారో వాళ్ళందరికీ కూడా స్థానభ్రంశం రాబోతోంది. ఎందుకు ఏప్రిల్ 5 నుంచి 12 వరకు అంటే ఏప్రిల్ 11 మనకి షెడ్యూల్ వస్తుంది కదా. సో ఈలోగా ఈ ప్రస్తుతం బీజేపీ దేశవ్యాప్తంగా బీజేపీ పెద్దలు అభ్యర్థుల ఎంపిక మీద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మీద పూర్తిగా దృష్టి పెట్టలేదు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంకా స్టిల్ దేశవ్యాప్తంగా 78కి పైగా నియోజకవర్గాల్లో లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు వీళ్ళందరూ ఆ పనిలో ఉన్నారు. సో ఒక 4-5 రోజుల్లో మేబీ ఏప్రిల్ 5-6 తేదీల కల్లా అభ్యర్థుల ఎంపిక అంతా పూర్తయిపోయి అప్పుడు వాళ్ళు రాష్ట్రాల వారీగా గేమ్ మొదలు పెడతారు. దానిలో భాగంగా దశల వారీగా ఏ ఫేజ్లో ఎక్కడ ఎలక్షన్ జరుగుతుందో చూసి దశల వారీగా వాళ్ళ గేమ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ 1st, 2nd, 3rd ఆ ఫేజుల్లో ఉన్న రాష్ట్రాల్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు 4th ఫేజ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నిక. 4th ఫేజ్లో కాబట్టి వాళ్ళకి కీ పీరియడ్, క్రూషియల్ పీరియడ్ ఏది అంటే ఏప్రిల్ 5 నుంచి 12 మధ్యలో కీ పీరియడ్, ఇంపార్టెంట్ టైం. సో ఆ టైంలోనే గేమ్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలి, బీజేపీ కంట్రోల్లోకి తీసుకోవాలి అనుకుంటారు. సో టీడీపీ, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఎటువంటి లబ్ధి ఏమీ రాలేదు. కానీ సరే ఇప్పుడు పార్టీలు పేర్లు అవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తా. మీకు ఆల్రెడీ అసలు విషయం తెలిసే ఉంటుంది. ఏప్రిల్ 5వ తేదీ తర్వాత మన రాష్ట్రంలో దాదాపుగా 12 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, 12 మంది ఐఏఎస్లు ప్లస్ ఐపీఎస్లు వాళ్ళ మీద వేటు పడబోతోంది. వాళ్ళందరూ కూడా ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే. వాళ్ళతో పాటు రాష్ట్ర స్థాయిలో కీలకమైన పొజిషన్స్లో ఉన్న కొంతమంది అధికారుల మీద కూడా వేటు పడబోతోంది. మేబీ వాళ్ళని వేరే రాష్ట్రాలకు బదిలీ చేయడం కానీ, ఎన్నికలకు సంబంధం లేకుండా స్తబ్దుగా ఉంచడం కానీ ఏదో ఒకటి చేస్తారు. ఖచ్చితంగా సీరియస్ అండ్ సివియర్ యాక్షన్ ఉంటుంది. సో అది జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అసలైన పొలిటికల్ గేమ్, పోల్ గేమ్ మొదలవుద్ది. అప్పుడు వరకు కూడా గేమ్ మొత్తం వైసీపీ కంట్రోల్లోనే ఉంటుంది. అసలు ఏమాత్రం తిరుగు ఉండదు. వైసీపీ కాన్ఫిడెంట్గానే ఉంటుంది. పోలీసులు కూడా ఏకపక్షంగానే ఉంటారు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఉండలేరు, పక్షపాతంగానే ఉంటారు. సో ఎప్పుడైతే ఒక్కొక్కరి మీద ఒక్కో తలకాయ లేస్తుందో, పక్కకు వెళ్తారో, బదిలీ జరుగుద్దో అప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఆ స్టాఫ్ మీద ఒత్తిడి ఉంటుంది. అమ్మో అంత పెద్ద అధికారులు, వాళ్ళనే పక్కకు పెట్టేస్తున్నారు, మరి మా పరిస్థితి ఏంటి అని కొంతమంది మీద భయం ఉంటుంది. దీనిలో భాగంగా కొన్ని నియోజకవర్గాల ఎన్నికల అధికారుల మీద కూడా నిఘా ఉంది. ఆల్రెడీ ఈసీ కొన్ని నియోజకవర్గాల ఆర్ఓస్ ఉంటారు చూడండి, రిటర్నింగ్ ఆఫీసర్స్, అలాగే ఈఆర్ఓస్ ఉంటారు కదా, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్స్, వాళ్ళ మీద కూడా నిఘా ఉంది. వాళ్ళ మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు, ఇంటర్నల్గా రిపోర్ట్స్ వెళ్తున్నాయి. సో ఈసీ మన రాష్ట్రం మీద దృష్టి పెట్టడానికి ఏప్రిల్ 5 నుంచి 12-13 మధ్యలో ఉంటుంది అనేది మనకున్న సమాచారం. మేబీ అదే జరుగుద్ది. లాక్ చేసి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.